రాజధాని స్థాయి అనుకూల వాతావరణం ఉండేలా నిర్దేశిత కాల వ్యవధిలో విజయవాడను తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పౌర వసతులు, మౌలిక సదుపాయాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు. మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే నగరంలోని రహదారులు, ఇతర సౌకర్యాల కల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్దేశించారు. నదీ తీరం, కాలువగట్ల వెంబడి 7.5 కిలోమీటర్ల మేర ఆక్రమణలు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా సుందరీకరణ చేయాలని సూచించారు. నగరంలోని 40.63 కిలోమీటర్ల మేర ఉన్న మొత్తం 14 రహదారుల నిర్వహణను 96,32 లక్షలతో అత్యుత్తమంగా చేపట్టాలని నిర్దేశించారు. కాలినడక మార్గాలు, మొక్కల పెంపకం, వీధి దీపాల ఏర్పాటు, ట్రాన్స్కో వైరింగ్ పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సీనరేజ్, వాటర్ ట్రీట్మెంట్ విషయంలో ఆధునిక పద్ధతుల్ని అనుసరించాలని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా మురుగునీటి పారుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికపై డివైడర్లు నిర్మించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 2 నైట్ షెల్టర్లకు అదనంగా మరో 4 షెల్టర్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. 54 ట్రాఫిక్ కూడళ్ల దగ్గర సెన్సార్ డ్రివెన్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. మున్సిపల్, కార్పొరేషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను వినియోగించుకుని వెంటనే ప్రణాళికల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట అదనపు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా చూసుకోవాలని, నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు.